కృతయుగంలో కాలకేయులు అనబడేటటువంటి రాక్షసులు, వృత్రాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు కలిసి దేవతల్ని చాలా బాధ పెట్టారు. దేవతల్ని చాలా బాధ పెడితే ఆ దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఇది పురాణంలో ఎప్పుడూ ఎక్కడా జరిగేటటువంటి విశేషమే. దేవతల్ని రాక్షసులు బాధ పెడుతుంటారు. దేవతలకి రాక్షసులకి ఎప్పుడూ యుద్ధం జరుగుతుంది. అది బాహ్యంలోనే అనుకోక్కర్లేదు. దేవతలకి రాక్షసులకి యుద్ధం అంటే దేవతలు అంటే దివ్వు ప్రకాశము కలిగిన వారు అని. మంచి బుద్ధులు మంచి వృత్తులు దేవతలైతే, చెడు సంకల్పాలు చెడు బుద్ధులు రాక్షసులు. ఈ రాక్షసులకి దేవతలకి సంగ్రామం బయట ఎలా జరుగుతుంటుందో లోపల కూడా అలాగే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఇందులో దేవతలకు గెలిస్తే అభ్యున్నతి పథం వైపుకు పెడతాడు, రాక్షసులు గెలిస్తే పాడైపోతాడు. కాబట్టి బాహ్యంలో దేవతలకి రాక్షసులకి ఎప్పుడు సంగ్రామం జరిగినా ఆ దేవతలు వారి ఆర్తి తీర్చుకోవడానికి, రాక్షస సంహారం ఎలా జరగాలన్న విషయాన్ని ఆలోచించడానికి వాళ్ళు బ్రహ్మగారిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఎందుకంటే పితామహుడు అయిన, ఈ లోకాలను సృజించినటువంటి వాడు, పెద్దవాడు కాబట్టి ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలములను దర్శనము చేయగలిగిన వాడని ఆయన వద్దకు వెడుతూ ఉంటారు. అలాగే వాళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు అన్నారు, సరస్వతీ నదీ తీరంలో దధీచి అనబడేటటువంటి మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. మీరు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన అస్థికలు తీసుకోండి. తీసుకుని ఆయన అస్థికలతో ఆయుధాలను తయారు చేయించండి. ఆ ఆయుధాలతో మీరు రాక్షసుల్ని నిర్జించగలుగుతారు అన్నారు. ఆ మాట ధర్మ విరుద్ధం కాదా? దధీచి మహర్షి యొక్క అస్థికల చేత మీరు ఆయుధాలు నిర్మాణం చేయించుకోండి అని విష్ణువు చెప్పడం ఎంతవరకు ముదావహం? కథాపరంగా వింటే బాగుంటుందేమో కానీ అది అసలు అంత యోగ్యమైన విషయంగా మనకి కనపడుతుందా? దేవతలు వెళ్ళి అటువంటి సద్బ్రాహ్మణుణ్ణి, అటువంటి మహర్షి యొక్క ఎముకలు కావాలంటే ఆయన ఏమవ్వాలి? శరీరం విడిచిపెట్టాలి. ఆయన శరీరం విడిచిపెట్టేస్తే కదూ ఎముకలు దొరికేది. ఆ ఎముకలతో కదూ ఆయుధాలు నిర్మాణం చెయ్యాలి. మరి మహర్షిని ప్రాణాలు విడిచిపెట్టమని అడగచ్చా అసలు? అంటే ఆయన యొక్క భార్య పేరు కూడా సువర్చ, లోపాముద్ర అని పిలుస్తారు. ఆవిడికి 2 పేర్లు, సువర్చ, సువర్చనే లోపాముద్ర అంటారు. అగస్త్య మహర్షి భార్య పేరు లోపాముద్ర ఎలాగో దధీచి మహర్షి యొక్క భార్య పేరు కూడా లోపాముద్ర. ఆయన ఎంతటి మహాత్యాగి, లోకరక్షణమునందు ఎంతటి పూనిక కలిగిన వాడంటే అసలు యథార్థమునకు, అంటే మహాభారతం ఆరణ్య పర్వమునందని ప్రస్తావించబడిన విషయం కాకపోయినప్పటికీ నేను అనుషంగికంగా ప్రస్తావన చేస్తున్నాను. ఆయన ఒకానొకప్పుడు మంచి తపస్సులో ఉండగా దేవతలందరూ ఆయన్ని ఆశ్రయించారు. ఎందుకు ఆశ్రయించారు అంటే రాక్షసుల యొక్క ఉద్ధతి పెరిగిపోయి దేవతల దగ్గర ఉండేటటువంటి శస్త్రములు తమని బాధ పెడుతున్నాయని వాటిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు. అస్త్రము వేరు, శస్త్రము వేరు. అస్త్రము అంటే చేతిలో ఏం ఉండక్కర్లేదు, కత్తో గొడ్డలో గదో లేకపోతే ధనస్సో బాణమో ఏమీ ఉండక్కర్లేదు. అస్త్రము మంత్రస్వరూపము, అది అభిమంత్రింపబడుతుంది. ఒక గడ్డి పరకం తీసుకుని చేత్తో పట్టుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టచ్చు. అప్పుడు అది బ్రహ్మాస్త్రంగా ప్రయాణం చేస్తుంది. అందుకే అస్త్రమునకు చేతిలో ఏమీ ఉండక్కర్లేదు, అది మంత్రస్వరూపం. అందుకే ప్రయోగ ఉపసంహారములను మాత్రమే ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం చేస్తే ఆ ఉపదేశం పొందినటువంటి వాడు ఆ మంత్రములను ఆమ్నాయం చేసి ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ అస్త్రాన్ని దేని మీదకి అభిమంత్రిస్తాడో అదే అస్త్రంగా మారిపోతుంది, ఆ శక్తిని పొందేస్తుంది. అది గడ్డి పరక కావచ్చు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఒక గడ్డి పరకని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించారు. అలా విడిచిపెడితే దాన్ని అస్త్రము అంటారు. అందుకే బ్రహ్మాస్త్రము, వారుణాస్త్రము, అగ్నియాస్త్రము, రౌద్రాస్త్రము ఇవన్నీ కూడా మంత్ర సంబంధములు. శస్త్రములు వేరు. శస్త్రము అంటే దానికి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు శార్ంగము అని ఒక ధనస్సు, అది ఒక్క శ్రీ మహావిష్ణువే పట్టుకుంటారు. గాంధీవము అర్జునుడు పట్టుకుంటాడు. పినాకము పరమశివుడు పట్టుకుంటాడు. నందకము శ్రీ మహావిష్ణువు పట్టుకునేటటువంటి ఖడ్గం. అలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. ఈ ఆయుధం
పరమశక్తివంతమై ఉంటుంది. అది ఒక పట్టాన భేదింపబడదు, చాలా శక్తివంతంగా ఉంటుంది. అందుకని దాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు రాక్షసులు. దేవతల దగ్గర ఉన్నటువంటి శస్త్రములను మేము లాగేసుకుంటామని. వాళ్ళ దగ్గర ఉన్న అంత గొప్ప గొప్ప శస్త్రములు పోతాయేమోనని వాళ్ళు పట్టుకెళ్ళి దధీచి మహర్షికి ఇచ్చేశారు. దధీచి మహర్షి దగ్గర రాక్షసులు పుచ్చుకోలేరా? పుచ్చుకోలేరు. ఎందుచేత అంటే ఆయన బ్రహ్మ తేజస్సు అటువంటి. అసలు ఆయన కళ్ళు మూసుకుని జపం చేసుకుంటుంటే ఆయన్ని చెనకే ప్రయత్నం కూడా చేయలేరు. దేవతల్ని చెనకగలరేమో, ఆయనని మాత్రం చెనకలేరు. అంటే ఆయన శక్తి అంతటిది. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటాడు విశ్వామిత్రుడు రామాయణంలో. క్షత్రియ బలమే పాటి, బ్రాహ్మణ బలమే గొప్పది, వాళ్ళకున్న మంత్రశక్తి అటువంటిది అంటాడు. కాబట్టి దధీచి అంతటి తేజస్సంపన్నుడు, అంతటి గొప్ప శక్తి కలిగిన వాడయ్యుండి అంతటి ఉదారుడు, అంతటి త్యాగమూర్తి. ఇంత తపశ్శక్తిని ఆయన దేనికి వాడుకున్నాడు? అసలు ఆ కుటుంబమే అటువంటిది. నేను యథార్థంగా చెప్పాలంటే ఒక్క దధీచి కాడు, దధీచి కుటుంబమే అటువంటిది. ఎందుచేత అంటే ఆయన చ్యవన మహర్షి యొక్క కుమారుడు దధీచి మహర్షి. ఆయన ఈ శస్త్రములన్నిటినీ కూడా తన దగ్గర పెట్టుకున్నారు. ఆయనని చెనకలేక రాక్షసులు వాటిని తీసుకునే ప్రయత్నం మానేశారు. దేవతలు ఎంతకాలానికి రాకుండా ఊరుకున్నారు. వాళ్ళు రారు, పట్టుకెళ్ళరు. రాక్షసులు ఆయన దగ్గర నుంచి పట్టుకెళ్ళలేరు. ఆయన చూసి 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 విసిగెత్తి ఆయన ఏం చేశారంటే తనకున్న మంత్రశక్తి చేత వాటిని నీటిలో కలిపేశారు. కలిపేసి లోపలికి వచ్చేసుకున్నారు. అవి ఇక పోతాయేమోనన్న భయం లేదు. తన యందు దోషం రాదు. అవి పుచ్చేసుకుంటే అవి లోపలికి వెళ్ళిపోయింది ఆ నీరు. అది లోపలికి వెడితే దానికి ఒక లక్షణం ఉంటుంది. కొంత భాగం విసర్జింపబడాలి కదా మళ్ళీ. అలా విసర్జింపబడితే మరి శస్త్రశక్తి ఏమవుతుంది? అందుకని ఆయన ఏం చేశాడంటే అవి నా ఎముకలను ఆవహించుగాక అని సంకల్పం చేశాడు. ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి దేవతల యొక్క శస్త్రములన్నీ ఆయన ఎముకలలోకి చేరిపోయి ఆయన ఎముకల యందు బలంగా అయిపోయాడు. ఇప్పుడు మరి మళ్ళీ వచ్చి వాళ్ళు అడిగితే ఇచ్చేస్తాను. ఏమిటి ఇచ్చేస్తారు? ఎముకలు ఇచ్చేస్తాను. ఎలా ఇచ్చేస్తాను? శరీరం వదిలిపెట్టేస్తాను. ఎందుకు అలా చేయడం? ఎన్నాళ్ళు ఉండాలి శరీరంతో? ఆయన బ్రహ్మజ్ఞాని అయిపోయాడు. శరీరంతో ఆయనకి సంబంధం లేదు. బ్రహ్మమునందు రమిస్తూ లోక సంరక్షణ కొరకు నా దేహాన్ని పరిత్యజిస్తాను అంటే ఒక మహర్షిగా ఉండడం కాదు, కేవలము బ్రహ్మజ్ఞానమును పొంది తాను తరించడం కాదు, లోకరక్షణ కొరకు తన శరీరాన్నే విచ్చిస్తానన్నటువంటి మహానుభావుడు. ఎప్పుడొచ్చారు దేవతలు? శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ మేరకి. ఆయన భార్య నిండు గర్భిణిగా ఉంది. నిండు గర్భిణిగా ఉన్న సమయంలో దేవతలందరూ దధీచి మహర్షి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయనతో అన్నారు, అంటే మీరు మహాభారతం ఆరణ్యపర్వం జరిగినప్పుడు నేను చెప్పినటువంటి క్రమంలో ఉండదు. నేను ఇతర పురాణములలో ఉన్నటువంటి ఘట్టాలని కూడా సమన్వయం చేస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ధర్మరాజు గారికి ఏ కారణం చేత చెప్తున్నాడు రోమశ మహర్షి అన్నది దృష్టిలో పెట్టుకుని నేను వివరణ చేస్తూ వస్తున్నాను. కాబట్టి ఇంద్రాది దేవతలు దధీచిని అడిగారు, భువన జనస్తుత నిజగౌరవ మొసగగా అమరపతి పురస్కృతులకు ఈ దివిజులకెల్ల హితంబుగా భవదస్తి చెయంబులిమ్ము పరమమునీంద్ర. దేవేంద్రుడు మిగిలినటువంటి దేవతలు అందరూ కూడా వచ్చి ఉన్నాం. మేమందరం అభ్యున్నతిని పొంది రాక్షస సంహారం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని పొందడానికి అనుగుణంగా నీ వద్ద ఉన్నటువంటి ఎముకలు మాకు కావాలి. అంటే దేవతలకి తెలుసు అస్త్ర సంపదంతా ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి నీ అస్తులు మాకు ప్రసాదిస్తే మేము వాటితో ఆయుధాలను చేసుకుంటాం. ఎందుకు అలా అడిగారు? మీరు ప్రాణం వదలండి అన్నమాట వాళ్ళ నోటి వెంట రాకూడదు. వాళ్ళకి ఏవి కావాలో ఇప్పుడు అవి ఆయన అస్తుల యందు చేరిపోయాయి, అవి ఇమ్మని అడగాలి. అవే అడిగారు. ఆయన తప్పకుండా నేను ఇప్పుడే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, మీరు నా అస్తులను బయటికి తీసి మీ శస్త్రములను మళ్ళీ నిర్మాణం చేయించుకోండి అన్నాడు. ఇప్పుడు అవి మరింత శక్తివంతములయ్యాయి. ఎందుకని? పరమా తేజోవంతుడు, బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు, మహర్షి, అటువంటి
ఉత్తముడైనటువంటి దధీచి మహర్షి యొక్క శరీరములో ప్రధానమైనటువంటి ఎముకల రూపాన్ని పొంది ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ ఆయుధ రూపాన్ని పొందుతాయి. ఇప్పుడు బయటికి వచ్చి మరింత శక్తివంతములవుతాయి. అంటే లోకము యొక్క రక్షణ కొరకు తన శరీరాన్నే విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి దధీచి మహర్షి యొక్క వృత్తాంతాన్ని రోమశ మహర్షి చెప్తున్నారు. ఇది వింటున్నప్పుడు ధర్మరాజు గారి యొక్క హృదయంలో ఏది బాగా ఉంచుకోగలగాలి? లోకం గురించి తమ శరీరములనే విడిచిపెట్టినటువంటి మహాపురుషులు పుట్టినటువంటి గడ్డ ఈ జాతి, ఈ దేశంలో ఇది పరంపరాగతంగా వస్తున్నటువంటి లక్షణం. అందుకే ఎంతంత కష్టాలు పడి నిజంగా వాళ్ళు దేశం కోసం పరిశ్రమించారో ఆలోచన చేస్తే కన్నుల నీళ్లు తిరుగుతాయి. ఇవాళ వాళ్ళ పేర్లు ఎక్కడ వినపడకపోవచ్చు, ఇవాళ వాళ్ళ పేర్లు ఎత్తేవాళ్ళు లేకపోవచ్చు, ఇవాళ వాళ్ళ పేరు ఉచ్చరించేవాళ్ళు లేకపోవచ్చు, కనీసం అటువంటి వాళ్ళ యొక్క జనన తేదీ, వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తేదీని స్మరించే వాళ్ళు కూడా లేకపోవచ్చు. అయినా వాళ్ళు నిస్వార్థంగా శరీరాన్ని దేశం కోసం విడిచిపెట్టేశారు. ఎంతమందో స్వాతంత్ర వీరుల యొక్క చరిత్రలు చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పక్కన పలకరించడానికి మనిషి లేనటువంటి భయంకరమైనటువంటి కారాగారాలకి తీసుకెళ్లి బంధీకృతుల్ని చేస్తే అటువంటి చోట రోజుకి ఒక్కసారి మలమూత్రములను తీసే ఏర్పాటు చేస్తే ఆ ఒక్కసారి వాళ్ళు వచ్చే ముందే మలమూత్రాలను విసర్జించాలి. అంతకన్నా ముందు విసర్జిస్తే దాని వాసన పీలుస్తూ తానే పడుకోవాలి. అక్కడ మంచినీళ్ళు ముంచుకోవాలి అంటే అంత దూరంలో కొండ ఉండేది. జాగ్రత్తగా ఇలా ముంచి తీసుకుంటేనే గ్లాసు చేతిలోంచి జారిపోయిందా ఇక మంచినీళ్ళు దొరకవు. మరునాడు ఉదయమే వస్తాడు ఒక సేవకుడు, పలకరించాడు, తుడిచి వెళ్ళిపోతాడంతే. అంత భయంకరమైనటువంటి కారాగారాల్లో తామెక్కడున్నారో వాళ్ళకి తెలియదు, తమ వాళ్ళు ఏమైపోయారో తమకి తెలియదు. పలకరించడానికి మనిషి ఉండడు. కాస్తంత బ్రతకడానికి అని రుచిలేని అన్నం పళ్ళెంలో తెచ్చి లోపలికి తోస్తే అది తిని బతికారు. ఎంతమంది మహానుభావులు తమ జీవితాలు అలా ఒడ్డి పిచ్చివాళ్ళైపోయి తలలు బద్దలు కొట్టుకున్నారో, ఎంతమంది దేశమాత కోసం మేము ప్రాణాలు విడిచిపెడుతున్నామని సంతోషంగా శరీరాలు విడిచిపెట్టేశారో. అరవిందో జీవిత చరిత్ర చదివితే ఇన్ని కష్టాలు పడ్డారా స్వాతంత్ర సంగ్రామానికి అనిపిస్తుంది. ఇవాళ అటువంటి మహాపురుషుల యొక్క చరిత్రలు, అటువంటి మహానుభావుల యొక్క పేర్లు స్మరించడం కూడా మనకు అవకాశం లేదు. మనం అటువంటి వాళ్ళని ఒక్కళ్ళని మనం స్మరిస్తున్నటువంటి పాపాన పోవట్లేదు. అసలు నిజంగా ఈ జాతి స్వేచ్ఛకి, ఈ జాతి యొక్క స్వాతంత్రానికి ఎవరు పోరాటం చేశారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. రెండవ కోణాన్ని నేను ఎందుకు మాట్లాడాలి భారతం చెప్తూ, ఇది ఈ దేశానికి అనుసృతంగా వస్తున్నటువంటి సంపద. ఆ త్యాగం చేయడం అన్నది మహాపురుషులెందరో. అటువంటి వారిలో అగ్రగణ్యుడు దధీచి మహర్షి. రాక్షసుల నుండి లోకాన్ని సంరక్షించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఎటువంటప్పుడు? భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు. ఆమెకి ఒక పిప్పల వృక్షం కింద కుమారుడు జన్మించాడు. ఆమె వంశాన్ని నిలబెట్టాలి. భర్త తనని భార్యగా చేకొని ఆయన తేజస్సు తన యందు నిక్షేపించినందుకు ఆయన వంశం అంతరించిపోకూడదు. అందుకే ఆయనకి కొడుకు పుట్టాడనే వరకు శరీరంతో ఉంది. తనకి ఇలా కొడుకు పుట్టాడు పిప్పల వృక్షం కింద, అంటే రావి చెట్టు కింద. కొడుకు పుట్టగానే ఆమె శరీరాన్ని వదిలిపెట్టేసింది, అగ్నిప్రవేశం చేసి. పచ్చి పొరటాలు ఆమె వదిలిపెట్టింది శరీరాన్ని. వదిలిపెడితే అక్కడ ఉన్నటువంటి రావి చెట్లు చూసి మహానుభావుడు రాంతటి త్యాగమూర్తి, త్యాగే నైకే అమృతత్వమానసు అని ఇవాళకి మనం పరివ్రాజకుల్ని చూస్తే మంత్రం చెప్తాం. అటువంటిది అంతటి మహానుభావుడు, అటువంటి మహాత్యాగమూర్తి దధీచి భార్య. ఆ తల్లి లోపాముద్ర శరీరాన్ని విడిచిపెట్టింది. అందుకని తప్పకుండా ఈ పిల్లవాడిని కాపాడాలని ఆ రావి చెట్లన్నీ కూడా తమ యొక్క దివ్యమైన గాలి విసురుతూ చంద్రుణ్ణి ప్రార్థించే ఈ పిల్లవాడిని బ్రతికించమని. చంద్రుడు సుధాకిరణుడు కనుక అమృతధారల్ని కురిపించాడు. ఆ అమృతధారలు తాగి బతికాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడే పిప్పలాదుడు. అందుకే పిప్పల వృక్షం కింద బ్రతికాడు కాబట్టి ఆ పిల్లవానికి పిప్పలాద మహర్షి అని పేరు వచ్చింది. అంతటి మహాత్యాగమూర్తి దధీచి అంటే.
అయితే ఈ క్రమాన్ని నేను కొంతవరకు అంతా చెప్పానని కాదు, కొంతవరకు అవసరమైనంత మేర ఇతర పురాణముల నుండి కలపడం జరిగింది. ఆ వైభవం ఏమిటో, ధర్మరాజు గారి మనస్సు ఎంత ఆర్ద్రత పొంది ఉంటుందో. త్యాగం అంటే ఇలా ఉంటుందా? లోక సంరక్షణ కొరకు ఏదైనా విడిచిపెట్టడం అంటే చిన్న పని చేస్తే ఏదో మహాత్యాగం చేశామనుకుంటాం. తమ శరీరాలనే విడిచిపెట్టేసినటువంటి మహాపురుషులు ఉన్నారు. కాబట్టి ఆయన ఆ దధీచి మహర్షి విడిచిపెట్టినటువంటి శరీరములో ఉన్నటువంటి ఎముకలను పైకి తీస్తే వాటిలోంచి ఆయుధములను నిర్మాణం చేశారు. త్వష్టయంత నూరుధారల రమ్యమై అనలకనకరాళమైన వజ్రమొనర చేసి దీన నూర్వము దైత్యులననుచు ఇచ్చెదాని నమరపతికి. ఆయన ఎముకలలోంచి తయారు చేశాడు త్వష్ట. ఆయన 100 ధారల చేత, అంటే అనేకమైనటువంటి అంచులు కలిగినటువంటిదై రమ్యమై నిప్పురవ్వలని తొణికిసలాడుతూ వాటిని కురిపిస్తూ, నిప్పురవ్వలు కురిపిస్తూ శత్రువుల్ని సంహారం చెయ్యగలిగినటువంటి వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికిచ్చాడు ఆ దధీచి యొక్క ఎముకల చేత. అలాగే అనుపమ దివ్య శస్త్రధరులైన అమర్చుల కాహవంబులో మొనయక కాలకేయులు సముద్రము చొచ్చి దివంబులెల్ల నవ్వనది అడంగియుండి బలవంతులు వెల్వడి రత్రులెల్ల భోజనులకు బాధసేయుచు భృశంబుగ నుండిరి క్రూరచిత్తులై. ఈ వృత్రాసురుడు సంహరింపబడిన కాలకేయులు అనబడేటటువంటి రాక్షసులు, వాళ్ళ తండ్రి మరీచి మహర్షి. అదో విచిత్రం. మహర్షులకు కూడా అటువంటి సంతానం లభించింది. వాళ్ళు శాపగ్రస్తులై కాలకేయులయ్యారు. మరీచి మహర్షి, ఊర్ణనాభి వాళ్ళిద్దరి పుత్రులే ఒకానొక సందర్భంలో ఆ కంసుడు మొదలైనటువంటి వాళ్ళగా కూడా ఆ కంసుని యొక్క కుమారులుగా వచ్చి శరీరాన్ని విడిచిపెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఆ మరీచి మహర్షి యొక్క కుమారులైనటువంటి వాళ్ళు ఈ కాలకేయులు రాక్షసులు. వాళ్ళ తల్లి పేరు కాలక. కాలక అనబడేటటువంటి స్త్రీ యందు జన్మించారు వాళ్ళు. అటువంటి కాలకేయులు దేవతలని బాధ పెట్టేటటువంటి వాళ్ళై లోకానికి అంతటికీ ఇబ్బంది కల్పించారు. వాళ్ళు ఎంత ఇబ్బంది కల్పించారంటే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు. ఏం నమ్మారంటే వాళ్ళు అన్నారు, విద్య, తపస్సు, ధార్మికమైన నడవడి, ఈ 3 కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ వలన ఈ భువనములు నిలబడుతూ ఉంటాయి. అది కారణం. మహాభారతాన్ని చదువుకున్నప్పుడు అర్థం చేసుకోవలసిన పరమరహస్యం అది. ఈ ప్రపంచం ఇంకా నిలబడుతోంది, భూమి నిలబడుతోంది అంటే ఎవరి కారణంగా నిలబడుతోంది అంటే భూమికి బరువు అయిపోయారు ప్రజలంటారు. అమ్మకి ప్రజలు బరువు అయిపోవడం ఏమిటి? అమ్మకి ప్రజలు బరువు ఎవరు? భూదేవికి. భూదేవికి బరువు ఎప్పుడైపోతారంటే పాపం ఎక్కువైపోతే ఆవిడికి బరువు అయిపోతుంది. పాపం అంటే భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకకుండా భోగీచ్ఛతో ఈశ్వరుడు చెప్పిన మాటని తిరస్కరించి బ్రతుకుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే భూమికి భారంగా అనిపిస్తుంది. అప్పుడు ఆమె శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది. ఆ మొరపెట్టుకునేటప్పుడు కూడా ఒక గమ్మత్తు ఉంటుంది. ఆమె భూదేవిగా ప్రార్థించదు. భూదేవిగా ప్రార్థన చేసిందనుకోండి, వింటాడు, వినకపోతాడు. గోరూపధారిణి అయి ప్రార్థన చేస్తుంది. మీరు ఎక్కడైనా చదవండి పురాణంలో, ఆమె గోరూపధారిణి అయి ప్రార్థించింది అంటారు. గోవు యొక్క రూపాన్ని ధరించి ప్రార్థిస్తుంది. ఎందుకో తెలుసా? గోవు ప్రార్థన చేసింది, మోరలెత్తి అరిచింది అంటే విష్ణువు వెంటనే జోక్యం చేసుకుంటాడు. గోవుకి అపకారం జరిగినా, గోవుకి ఇబ్బంది కలిగినా అక్కడ సస్యశ్యామలంగా ప్రజలందరూ సంతోషంగా ఉండరు. ఎక్కడ గోవు రక్షింపబడుతుందో, ఎక్కడ గోవు పూజింపబడుతుందో అక్కడ సమస్తమైన కోరికలు తీరుతాయి. అక్కడ దేవతల యొక్క అనుగ్రహం అంతా వర్షింపబడుతుంది. అందుకే ఒక్క గోసేవ చాలు 33 కోట్ల మంది దేవతల యొక్క సేవ. ధార్మికమైనటువంటి నడవడి కలిగినటువంటి వారు. నేను మీతో నిన్ననే ధర్మము ఉత్తరక్షణ ప్రయోజనాన్ని కల్పించినట్లు కనపడకపోవచ్చు. ఇప్పుడు నేను ధర్మంగా ఉన్నాను కదండి, నాకు వెంటనే ఎందుకంటే ఫలితం రాలేదని అనిపించవచ్చు. కానీ ధర్మము శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇస్తుంది తప్ప ధర్మము తాత్కాలిక ప్రయోజనాన్ని ఇచ్చేది కాదు. ధర్మం ఎటువంటిది అంటే ధర్మము కన్న తల్లి వంటి. కన్న తల్లి ఎప్పుడూ రక్షణే.
ఆమెకి రక్షణ తప్ప వేరొకటి చేత కాదు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే బిడ్డల విషయంలో రక్షిస్తున్నాం అనుకుని పొరపాటు కూడా చేయొచ్చు. కానీ తల్లి దగ్గర అలా ఉండదు. ఆమె ఎప్పుడూ రక్షణ ఒక్కటే చేస్తుంది. ధర్మము శాశ్వత రక్షణనిస్తుంది. ఇప్పుడు కష్టపడ్డట్టు కనిపించవచ్చు, కానీ ఇక అసలు కష్టపడవలసిన అవసరం లేని స్థితికి ధర్మం ఎత్తుతుంది. అందుకే ఏళ్ళనాటి శని వస్తే బెంగ పెట్టుకోవద్దని చెప్పారు. ఏళ్ళనాటి శని ఇచ్చేటటువంటి మహద్భాగ్యం ఏమిటో తెలుసా? గొప్ప ఓర్పునిస్తుంది. భగవంతుడి పాదములు పట్టుకున్న వాడికి శనీశ్వరుడు మహానుభావుడై, శనీశ్వరుడు కాడు, ఈశ్వరత్వం లేదు గ్రహానికి, శనీశ్వరుడు, శనైహి శనైహి చరహ, మెల్లగా మెల్లగా నడుస్తాడు. ఆయన ఎక్కువ కాలం ఉంటాడు. అందుకే ఆయన గొప్ప ఓర్పునిస్తాడు, కష్టాల్ని తట్టుకోగలిగినటువంటి అనుభవాన్ని ఇస్తాడు ఆయన. అందుకే అలా ఎవరు ధర్మమునందు ఊంచుకుని నిలబడ్డారో అటువంటి వాళ్ళ వల్ల ఈ భువనములు నిలబడుతున్నాయి. కాబట్టి ఈ భువనములు నాశనమైపోవాలంటే వాళ్ళని చంపేస్తే చాలు. కాబట్టి వాళ్ళని వెతకండ్రా ఎక్కడున్నారో అన్నారు. ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళు మాకేం అక్కర్లేదని వెళ్ళి అరణ్యాల్లో కూర్చుంటారు. తమ రక్షణ కూడా వాళ్ళు తమ చూసుకోరు. అది విష్ణువు యొక్క తత్వంలో ఉన్న గొప్పతనం. విష్ణు తత్వము యొక్క గొప్పతనం ఏంటంటే వాడు రాక్షసుడని విష్ణువుకి తెలియక కాదు. అలా తెలియకపోతే ఆయన విష్ణువే కాడు. ఆయనకి తెలుసు వాడు రాక్షసుడు, వాడు తప్పు చేస్తున్నాడని తెలుసు. కానీ ఆయన చంపడం. ఆయన చంపడం అంటే ఏంటంటే ఆయన కత్తెట్టుకు రావక్కర్లేదు. ఆయన లోపల నుంచి బయటికి వెళ్ళిపోతే చాలు వాడు పడిపోతాడు. కానీ ఆయన చంపడం. అందుకే ధూర్తులైన వాళ్ళు ఎన్ని ప్రసంగాలైనా చేయగలుగుతున్నారు భగవంతుడికి వ్యతిరేకంగా. కానీ అలా చంపడాయన. ఆయన బాగా ఓరుస్తాడు. ఓర్చి కొంతమంది జోలికి వెళ్ళే వరకు ఊరుకుంటాడు. ఆయనే చెప్పాడు భాగవతంలో, ప్రహ్లాదోపాఖ్యానంలో ఆయన చెప్పాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు పరమభాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళిన నాడు వాళ్ళు సంహరింపబడేటట్టుగా ఆయన వెంటనే విష్ణువు యొక్క జోక్యం జరిగేటట్టుగా వస్తుంది పరిస్థితి. ఆయన జోక్యం చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు ఉంటారు. అందుకే పెడబుద్ధి బాగా పెరిగిపోయిందని గుర్తు ఏమిటంటే పరమభాగవతోత్తములైన వారి జోలికెడతారు ఆఖరణ. అదే వినాశకాలమునందు పుట్టే విపరీత బుద్ధి. ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ పరమభాగవతోత్తములైన వారి జోలికి మాత్రం ఎన్నడూ వెళ్ళకూడదు. అది పరమ సాహసం. కాబట్టి మనం వాళ్ళనందరినీ కూడా ఇబ్బంది పెడదామన్నారు. బయలుదేరారు. వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి 197 మందిని చంపేశారు. వేదం చదువుకుంటున్నారు, హోమం చేసుకుంటున్నారు, ధార్మికమైన నడవడి ఉన్నవాళ్ళు 197 మందిని చంపారు. శమనుని ఆశ్రమంలోకి వెళ్ళి 100 మందిని చంపేశారు. భరద్వాజుడి ఆశ్రమంలోకి వెళ్ళి 20 మందిని చంపేశారు. ఇలా ఎందరో జ్ఞానులను, ఎందరో తపశ్శాలులను వాళ్ళు ప్రతిరోజు కూడా సంహారం చేస్తున్నారు. చూసి దేవతలు వైకుంఠానికి వెళ్ళారు. ఇది మీరు ఎప్పుడైనా ఈ క్రమాన్ని చూడడం కాదు, ఈ క్రమం ఎక్కడైనా అన్వయం. ఎప్పుడైనా ఇదే అన్వయం. వీళ్ళ ఆటలు ఎంతకాలం సాగుతాయంటే విష్ణు జోక్యం జరిగే వరకు. విష్ణు జోక్యం ఎప్పుడు జరుగుతుంది? పరమభాగవతోత్తముడు ఎవరి జోలుకో వెళ్ళి చెనకుతాడు, అక్కడ ఆయన జోక్యం చేసుకుంటాడు. ఇప్పుడు దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి అన్నారు, ఈశ్వర మీరు ఈ ప్రపంచాన్నంతటినీ సృజించారు, మీరే సృష్టించారు. సృష్టించినప్పుడు మీరు జరాయుజములను, స్వేదజములను, ఉద్భుజములను, ప్రాణులను 4 రకములుగా సృష్టించారు. ఇందులో మీరు ఏ రకంగా ప్రాణిని పుట్టిస్తారు అన్నది మీ యొక్క నిర్ణయం ప్రకారంగా జరుగుతోంది. అది అలాగే పుడుతుంది తప్ప ఇంకొకలా ప్రాణి పుట్టడానికి వీల్లేదు. జ్వరాయుజములు అని ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా మావితో పుట్టాలి, అంటే పైన మాంసపు తొడుగుతో పుట్టాలి. అలాగే పుట్టాలది నిర్ణయం అయితే అది అలా కాకుండా ఇంకోలా పుట్టదు, అప్పుడు సృష్టికి విరుద్ధం. అది ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఆవుకి దూడ పుడుతుంది, పుట్టినప్పుడు మావితో పుడుతుంది. ఒళ్ళంతా మాంసం దానికి పొర అంటుకుని ఉంటుంది, నిత్తురు ఉండి పుడుతుంది. ఆవే నాలుకతో నాకి శుద్ధి చేసేస్తుంది. జరాయుజములై ప్రాణులు పుట్టాలి అని పరమేశ్వరుడు నిర్ణయం చేసిన ప్రాణులన్నీ అలాగే పుడతాయి తప్ప ఇంకొకలా పుట్టడం కుదరదు. ఆయన దేశానికి సార్వభౌముడండి,
ఆయనకి కొడుకు పుట్టినా అలాగే పుట్టాలా అండి, అంతే అంతే. అది ఈశ్వర శాసనం, అలాగే పుట్టాలి, మావితోనే పుట్టాలి, ఇంకొకలా పుట్టడం కుదరదు. అలా పుట్టేట్టు చేసిన వాడెవరు? నేను ఇంతటి మహానుభావుణ్ణి కదండి, నా కొడుకు ఇంకోలా పుట్టాలంటే అందరిలా పుట్టడానికి వీలు లేదంటే అలా పుట్టడం కుదరదాయా అన్నారంతే. ఎందుకని అంటే విష్ణు శాసనం, అది ఆయన యొక్క లెక్క. అలా పుట్టేట్టు చేసి రక్షించేవాడివి నువ్వే, అండజమునందు పెట్టి పుట్టించి రక్షించేవాడివి నువ్వే. అది విచిత్రం. ఆయన ఏం చేశాడంటే కొన్ని కొన్ని ప్రాణులను అండజముగా మీరు వృద్ధి చేయండి అని శాసించాడు. ఎందుకని? వాటి యొక్క శరీర నిర్మాణాన్ని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ఓ చిన్న పక్షి, అదొక పక్షిని ఎలాగా ప్రసవిస్తుంది? అందుకని ఆయన ఏం చేశాడంటే చిన్న గుడ్డు పెట్టించాడు. గుడ్డు లోపల సొన, ఆ సొన పిండాకృతిని పొందుతుంది. దేని వలన? పరమ ఆశ్చర్యం. పిండము మాంసపు తొడుగులో ఉండి అమ్మ కడుపులో ఉండి పెరుగుతుంది జరాయుజం. గుడ్డు పెంకు లోపల ద్రవ రూపంలో ఉండి పిండ రూపాన్ని పొందుతుంది. ఎలా? అమ్మ కడుపు వేడి తగిలే, అక్కడ అమ్మ కడుపు వేడి తగిలే, ఇక్కడ అమ్మ కడుపు వేడి తగిలే. ఎలా? ఎవరు నేర్పారు పక్షికి? ఎప్పుడు అలా 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 ఎగిరిపోయే పక్షి, కూర్చుంటే ఒకలాగే కూర్చోగలిగిన పక్షి వచ్చి రెండు కాళ్ళు గుడ్డుకి అటు ఇటు పెట్టి గట్టిగా కూర్చుంటే గుడ్డు యొక్క పెంకు పగిలిపోతుందని, అందులో ద్రవం ఉందని, సొన పిల్లగా మారుతుందని, మారి గుడ్డు పెంకు పగలగొట్టుకొని పైకి వస్తుందని, అది మొట్టమొదట్లో ఆహారం సంపాదించదని, తాను తెచ్చి దాని నోట్లో పెట్టాలని ఎవరు నేర్పారు ఆ పిట్టకి? అది గుడ్డు పగిలిపోకుండా కడుపు మాత్రమే తగిలేట్టు కూర్చుంటుంది. ఏదో కర్తవ్యంగా కాదు, దానికి ఆ తల్లి ప్రేమ ఉంది, ఆ సంతోషం ఉంది ఆ కూర్చోవడంలో. ఆ గుడ్డు పెంకు దాని కడుపుకి తగిలినప్పుడు దాని వేడి పెంకుకి తగిలి, పెంకు యొక్క వేడి సొనకి తగిలి సొన పిండాకృతిని పొందుతుంటే, కడుపులో బిడ్డ పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే తంతుంటే తల్లి పొంగిపోయినట్టుగా ఆ పెంకు లోపల ఉన్నటువంటి ద్రవం పిండాకృతిని పొందుతుంటే పక్షి మైమరచి కళ్ళు మూసుకుంటుంది. పక్షి గుడ్డుని పొదగడం బొమ్మ గీయగలరేమో, గుడ్డుని పొదుగుతున్నప్పుడు పక్షి పొందుతున్న ఆనందాన్ని బొమ్మ గీయగలరా? గీయలేరు. అది ఒక్క విష్ణువు యొక్క శాసనం, ఆయనకే తెలుసు. అది ఆయన చిద్విలాసం అంటే. ఈశ్వర, మీరు పెట్టిన ప్రజ్ఞ, లేకపోతే దానికి ఎలా తెలుసు? ఏదైనా కనపడితే ముక్కుతో కొడుతుంది, తన గుడ్డుని మాత్రం కొట్టదు. అంత ఉద్దికగా పొదుగుతుంది, అంత జాగ్రత్తగా. అక్కడ పడేసిన దూది, ఇక్కడ పడేసిన బట్ట ముక్క తీసుకొచ్చి గుడ్లో వేసి అందులో ఏ పుల్ల ముక్క గుచ్చుకోకుండా గుడ్డును పెట్టి పొదుగుతూ, ఆ పెద్దదైనటువంటి గుడ్డుని బద్దలు కొట్టుకుని చిన్న పిల్ల పైకొచ్చి రెక్కలు రానిది నోరొక్కటి విప్పితే ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చి ఆ ముక్కుతోటి దాని నోట్లో గుచ్చుకోకుండా ఎర్రగా మాంసంతో చిన్న నాలుకతో అది ఇలా విప్పితే, విప్పి మూసే లోపల తన నోట్లో ఉన్న ఆహారపు కణికని దాని నోట్లో పెట్టి అది మింగే లోపల మళ్ళీ వెళ్ళి ఇంకొకటి తెచ్చి ఇంకో పిల్లకి పెట్టుకుంటుంది. పెట్టిన పిల్లకే పెట్టడం కాదు, ఏ పిల్లకి పెట్టిందో దాన్ని వదిలి రెండో పిల్లకి పెట్టుకుంటుంది, మూడో పిల్లకి పెట్టుకుంటుంది. పక్షికి ఆకలి ఎక్కువ, తను తింటూ పిల్లలకి పెట్టుకుంటూ పిల్లల్ని పోషించి పిల్లలకి రెక్కలు వచ్చి ఎగిరిపోతే వెళ్ళిపోయారని బెంగ పెట్టుకోకుండా తన జీవనం తాను చేసుకుంటుంది. ఈశ్వర, ఎక్కడ నుంచి పెట్టారు ఇదంతా? ఏమి అద్భుతం అసలు ఈ సృష్టి! ఈ జ్ఞానం మేము వెళ్ళి పక్షులకి బోధ చేశామా? మనం ఏమైనా ట్రైనింగ్ క్లాస్ పెట్టామా? ఎలా వస్తోంది ప్రతి పక్షికి? మహానుభావుడు బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు అంటాడు, ఎక్కడ ఒక మొగ్గ విచ్చుకుంటే పువ్వు, మనం విప్పితే పసరిక కంపు. అదే మల్లె మొగ్గ తనంత తాను విచ్చుకుంటే సువాసన. ఆమె కన్య, ఏమీ తెలియనిది. పసిపిల్లవాడికి అక్క మల విసర్జన చేస్తే వాడి రెండు కాళ్ళు పైకెత్తి పట్టుకుని వాడి అవయవాన్ని తుడుస్తుంటే, అబ్బా అక్క అలా ఎలా తుడుస్తావే అన్న చెల్లి తనకి పిల్లలు పుడితే, ఏమే మరి నన్ను ఆ రోజుల్లో అనేదానివి అంటే, ఏదో అన్నాను కానీ వీడు నా బంగారు తండ్రి అంటుంది. మరి ఒక కన్యలో మాతృప్రేమ ఎలా దాగింది అంటే, ఆయన అన్నాడు మొగ్గలో పువ్వు దాగి ఉన్నట్టు సువాసన దాగి ఉన్నట్టు అన్నాడు. కన్యలోనే తల్లి దాగి ఉంది, అది ఈశ్వర శాసనమైనప్పుడు పరిమళిస్తుంది.
కాబట్టి ఈశ్వర జరాయుజములను, అండజములను, స్వేదజములను సృజించారు మీరు. అదో అద్భుతం. అసలు పురుష ప్రాణి లేదు, స్త్రీ ప్రాణి లేదు, రెండిటి మధ్య సమాగమం లేదు. చెమట పడితే చెమటలోంచి పుట్టిందంతే. పేలు చెమటలోంచి పుట్టేస్తాయి, చచ్చిపోతాయి. స్వేదజాన్ని చెమటలోంచి పుట్టిన ప్రాణి ఎక్కడ పుట్టిందో అక్కడే ఆహారం తిని పెరిగి పెద్దదైపోతుంది అంతే. అక్కడే వెతుక్కుని ఆ తల లోపలే, తాను ఏ తలలో పుట్టిందో ఆ తల లోపలే ఆ చర్మం అడుగున రక్తం ప్రవహిస్తోందని, ఆ రక్తం రుచిగా ఉంటుందని రుచి మరిగి ఇంత చిన్న పేరు కొరికి మరీ నెత్తుర్ని లాగేసి పెరిగి పెద్దదై దట్టంగా ఉన్నటువంటి అరణ్యంలో సింహం చిరతపులి పరిగెత్తినట్టు ఆ వెంట్రుకల మధ్యలో పరిగెత్తుకుంటూ అది వెళ్ళిపోయి బతికేస్తూ ఉంటుంది. ఆఖరికి దువ్వెన్నకో దొరికి చచ్చిపోతుంది, తర్వాత విషయం. కాబట్టి స్వేదజములను సృష్టించి అసలు ఏమద్భుతమే ఆ పేను. అది ఇంతదా, దానికో ఇంత బుర్రలో మెదడా, మెదడికి తెలుసా నా బుర్రలో నెత్తురుందని, అది తాగిందా, ఇన్ని వెంట్రుకల మధ్యలో పరిగెడుతోందా అది. నేను దువ్వెన్న కనిపెట్టాను కాబట్టి, కానీ ఆ కనిపెట్టినా అది రెండు పళ్ళ మధ్యలో దూరి తప్పుకుంటుంటుందా మళ్ళీ. అప్పుడు మళ్ళీ అమ్మ మొట్టికాయ కొట్టి కూర్చోబెట్టి ఇలా 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 వెతికి తీయాలా. అమ్మా పిల్ల అని చూసి కోతి పిల్ల నేర్చుకున్నాయా. ఏం ఆశ్చర్యం పరమేశ్వర, అసలు ఏమిటి నిర్మాణం. ఓ భగవన్, ఇటువంటి సృష్టికర్త మీరు, ఇటువంటి వ్యూహం మీది. కాబట్టి స్వేదజములను సృష్టించారు, ఉద్భుజములు. అంతకన్నా అద్భుతం. ఎక్కడో ఒక గింజ వచ్చి భూమిలో పడిపోయింది, పడినట్టు మాకు తెలియదు. దాని మీద నీళ్లు పడితే భూమిని చీల్చుకుని మెల్లిగా భూమిలోంచి వివరము పైకొచ్చి అందులోంచి ఒక అంకురం ఇలా వచ్చి రెండు బద్దలు వచ్చి అది విచ్చుకుని చిగురుటాకు పుట్టి మెల్లిగా పెరిగి పెద్దదవడమా. అసలు ఎవరు పెట్టిన రూపకల్పన ఇదంతా. ఏమిటి అద్భుతం ఈశ్వర. ఎన్ని ప్రాణులు ఇలా జరాయుజములుగా, అండజములుగా, స్వేదజములుగా, ఉద్భుజములుగా ప్రాణులను సృజించి పెంచి పెద్ద చేసి లయం చేస్తున్నారా. ఓ హే భగవన్, మీరు చేసినటువంటి ఈ సృష్టిని, ఈ సృష్టిలోని సారాన్ని తెలుసుకోవడానికి సత్వగుణావలంబకులై వేదాన్ని చదువుకుని ఎవరికీ అపకారం చేయకుండా పరమ భాగవతోత్తములై పవిత్ర జీవనాన్ని గడుపుతున్నటువంటి సాధు పురుషుల జోలికొచ్చి కాలకేయాది రాక్షసులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు, ఎందరినో సంహారం చేస్తున్నారు. దీనికి ఇక మార్గం లేదా?